హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. సో, వింటర్ వచ్చేస్తోంది. మరి ఎప్పటిలాగా డైలీ రొటీన్ అంటే కష్టం కదా! సో, వింటర్‌లో తీసుకోవాల్సిన ప్రాపర్ కేర్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాలి. సో, ఈ వీడియోలో ఏంటంటే చాలా బాగా మనం వింటర్‌లో ఎటువంటి ఇంపార్టెంట్ హెల్త్ కేర్, స్కిన్ కేర్ తీసుకోవాలి అనేదైతే నేను షేర్ చేసుకుంటాను. అండ్ మినిమమ్ టు మినిమమ్ చాలా బేసిక్స్ అనమాట. ఇవి తీసుకుంటే చాలు చాలా వరకు మనం వింటర్ నుంచి డ్రై అవ్వకుండా స్కిన్ అయితే బయటపడొచ్చనమాట. సో, వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే. సో, నా మనసుకి మాటలొస్తే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న మంచి విషయం ఏంటంటే, సో, వింటర్‌లో ఎలాంటి మినిమమ్ కేర్ తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే. వింటర్ వస్తుంది అనగానే సో, స్టార్ట్ చేయాల్సింది మన స్కిన్ కేర్ అండి. అలాగే ఫుడ్ గురించి కూడా. సో, స్కిన్ కేర్ వచ్చేటప్పటికండి డైలీ మాక్సిమం మీరు కుదిరితే సోప్ అయితే అవాయిడ్ చేయడం బెటర్ అండి. సో, సోప్ అవాయిడ్ చేసి సున్ని పిండితో గనక మీరు బాత్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఆహ్, మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందనమాట. సో, ఈ సున్ని పిండితో మీరు బాత్ తీసుకునేటప్పుడండి, సో, కుదిరితే సెసమే ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ నేను రికమెండ్ చేస్తున్నాను. నేను తెలుసుకున్న మంచి విషయం ఇన్‌స్టెడ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. సో, కోకోనట్ ఆయిల్ బదులు ఈ పర్టిక్యులర్ వింటర్ సీజన్‌లో మీరు సెసమే ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు బాడీకి అప్లై చేసిన తర్వాత సున్నిపిండితో కనుక బాత్ చేసినట్లయితే ఫస్ట్ మనం చూడగానే వీళ్ళకి వింటర్ ఎఫెక్ట్ అంటే చూడగానే కొంతమంది ఏంటంటే వింటర్ వల్ల తెల్లగా అలా వచ్చేసి మొత్తం స్కిన్ అంతా కూడా పగిలిపోయినట్లు అట్లా కనిపిస్తారు కదండీ. సో, ఏమి అప్లై చేయకపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ అనమాట ఇది. సో, దాని నుంచి ఇనీషియల్‌గా ఒక చిన్న 5 మినిట్స్ కేర్ తీసుకుంటే అయిపోయేది. సో, చాలా బాగా కనిపిస్తాం ముందు అపియరెన్స్ అయితే. ఇలా స్కిన్ అంతా డ్రై అయిపోయి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే జస్ట్ సెసమే ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ జస్ట్ ఒక 5 మినిట్స్ అలా అప్లై చేసేసి దాని మీద మీరు సున్ని పిండితో బాత్ అనేది చేశారంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ కేర్ అయితే మీరు తీసుకున్నట్లే. ఓకే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది డైలీ మీరు చేయలేకపోయినా సరే అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా ఇలా ఆయిల్ మసాజ్ చేసుకొని బాడీకి సున్నిపిండితో గనక బాత్ చేశారు అంటే అయితే చాలా వరకు స్కిన్ అయితే బావుంటుందనమాట. ఓకే. అండ్ సో, నెక్స్ట్ అండి ఎలాంటి మాయిశ్చరైజర్ వాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం మార్కెట్‌కి వెళ్ళి, షాప్‌కి వెళ్ళి ఏదో ఒక మాయిశ్చరైజర్ కనపడి వింటర్ వచ్చింది కదా అని చెప్పి తీసుకొని అప్లై చేస్తే, సో, దానివల్ల లాసెసే కానీ హెల్త్ పరంగా అది చాలా డ్యామేజ్ చేస్తుంది. మన స్కిన్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో, ఎందుకంటే మీరు ఏదైనా సరే ఒకటి పర్చేస్ చేసినప్పుడు దాని వెనకాల ఇంగ్రీడియెంట్స్ చెక్ చేయండి. సో, అది చూస్తే మాత్రం డెఫినిట్‌గా మీరైతే పర్చేస్ చేయరనమాట. సో, ఇప్పుడు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ వింటర్‌కి బెస్ట్ మాయిశ్చరైజర్ ఏది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్‌గా చెప్తాను. నేను తెలుసుకున్న మంచి విషయం మన బాడీకి బెస్ట్ మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడేది ఆయిల్‌కి మించిందే లేదండి. సో, చిన్నగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్లేదు. లేదు మేము ఆయిల్ అప్లై చేస్తే మాకు కంఫర్ట్ ఉండదు అంటే సింపుల్‌గా ఇంకొకటి కూడా చెప్తాను. సింపుల్ మాయిశ్చరైజర్ ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్‌కి వెళ్ళకుండా అంటే సింపుల్‌గా చెప్తున్నానండి. అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. గ్లిజరిన్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. అండ్ కోకోనట్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్. ఈ మూడిటిని చక్కగా మిక్స్ చేస్తే మీకు తెల్లగా ఫోమ్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. దాన్ని ఒక గ్లాస్ జార్‌లో మీరు స్టోర్ చేసుకొని మాయిశ్చరైజర్ లాగా, లిప్ బామ్ లాగా మనకి ఏదో ఒకటి ఉంటుంది కదండీ! గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా! సో, దానిలో స్టోర్ చేసుకొని మీరు అంతేనండి. ఈ బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ అనేది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నిజంగా స్కిన్ అనేది న్యాచురల్ గ్లో కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. సో, ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీరు కాస్ట్‌లీ ఎక్స్‌పెన్సివ్ మాయిశ్చరైజర్‌కి వెళ్ళే కన్నా వీక్లీ వన్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్ జార్‌లో గనక మీరు స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా మంచి మాయిశ్చరైజర్ మన స్కిన్ గ్లో అవ్వడానికైతే ఉపయోగపడుతుందండి. చాలా స్కిన్‌ని సాఫ్ట్ కూడా చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వింటర్‌కి నేను చెప్పే రికమెండేషన్ ఏంటంటే లిప్ బామ్ అండి. సో, లిప్ బామ్‌లో కూడా 1 ఆర్ 2 ప్రొడక్ట్స్ ఇంగ్రీడియెంట్స్ చెక్ చేసినవి మంచివి డైరెక్ట్ మీకు లిప్ బామ్స్ కావాలి అనుకుంటే అవి కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లిప్ బామ్ కూడా అంతేనండి. మీరు మార్కెట్‌కెళ్ళి ఏదో ఒక లిప్ బామ్ తీసుకొచ్చి దాన్ని అప్లై చేయడం వల్ల అందులో కలిసే పెట్రోలియం అండి. మీకు తెలుసా లిప్ బామ్‌లో పెట్రోల్ కలుస్తుందని? సో, అందులో కలిసే దానివల్ల మీకు చూడడానికి అప్లై చేసినప్పుడు షైనీగా ఉంటాయి కానీ, ఆ తర్వాత మీ లిప్స్‌ని ఎంత డార్క్ చేస్తాయంటే అంత డార్క్ చేస్తాయి.
సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ మనకి లిప్స్‌కి రాకుండా మంచిగా ఉండాలి, వింటర్ కేర్ మీరు తీసుకోవాలనుకుంటే అసల ఆవు నెయ్యికి మించిందే లేదంటండి. ఇది నేను తెలుసుకున్న మంచి విషయం అనమాట. సో ఆవు నెయ్యిని కొంచెం మీరు లిప్స్‌కి ఇలా అప్లై చేస్తే చాలు, బెస్ట్ మాయిశ్చరైజర్. మీకు ఆ స్మెల్ పడట్లేదు అంటే ఆవు నెయ్యిలో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అని ఒకటి ఉంటుందండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో, అది కనుక మీరు ఆవు నెయ్యిలో ఈ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ ఒక 3-4 డ్రాప్స్ వేసి ఆవు నెయ్యిని గనక మీరు లిప్స్‌కి అప్లై చేసుకున్నట్లయితే బెస్ట్ లిప్ బామ్ అండి. ఇది కూడా అంతే. మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ దాంట్లో పెట్టుకున్నారంటే హ్యాపీగా అదొక లిప్ బామ్ లాగా మీరు తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లోనే చక్కగా వింటర్ రాగానే మనం షాప్‌కి వెళ్ళి ఏ ప్రొడక్ట్స్ పడితే ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన బాడీని, స్కిన్‌ని పాడు చేసుకునే కన్నా మీరు చక్కగా ఇంట్లో ఇలా హెల్తీ బాడీ వాష్ చేసుకోవచ్చు. బెస్ట్ స్కిన్ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బెస్ట్ లిప్ బామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇవన్నీ కూడా సింపుల్‌గా మనం ఇంట్లోనే కేర్ తీసుకుంటే గనక ఇవన్నీ కూడా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటే కాస్ట్‌లీ ప్రొడక్ట్స్‌కి మనీ వేస్ట్ చేసుకోకుండా చక్కగా న్యాచురల్‌గా స్కిన్ అనేది గ్లో అవుతుంది. చాలా మంచి కేర్ అయితే మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. సో, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, వింటర్ రొటీన్ అనుకోండి. సో, మీ బాడీ అండ్ స్కిన్ మంచి గ్లోగా కనిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సింపుల్ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. సో, నా మనసుకి మాటలొస్తే ఈరోజు నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకున్న మంచి విషయాలివి. మీకు కూడా ఏమైనా మంచి విషయాలు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అందరికీ యూజ్ అవుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏ పాయింట్స్ నచ్చినా సరే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు, హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ మీకు తీసుకురావడానికి ఒక చిన్న ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళైతే అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ట ఫ్యాషన్స్, మనసుకి మాటలొస్తాయి. @కనెక్ట్స్ టు యువర్ హార్ట్. థ్యాంక్ యూ.